నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక. దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు. ఆయన చెప్పేటి ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ వెళ్ళి వచ్చేటి అన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి. ఈ మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. 24 గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలి, అది గిర్రగిర్ర తిరగాలి, ప్రతి నిమిషం కొత్తదనం కావాలి. ఇక అవన్నీ తప్పదు. మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, మీ తప్పు కాదు. కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ కూడా చూపెట్టండి. ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, వాళ్ళే కూడా చూపెట్టండి. దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతన్నలు, వాళ్ళ గురించి కూడా చెప్పండి. గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అనుల వారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలనో పోతా. దానికి మంత్రులకేం కడుపు నొప్పి నాకైతే అర్థమైతలేదు. తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. 100కు 100% అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. పొద్దునుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి. దయచేసి మీరు నిజం చెప్పడం, మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, మీ అందరికి కూడా పొద్దున్నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.